కోల్కతా స్టేడియంలో జరిగిన ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సీరియస్ అయ్యారు. మెస్సీతో సహా ఆయన అభిమానులకు క్షమాపణలు చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. ఘటనపై హుటాహుటిన విచారణకు ఆదేశించారు. స్టేడియంలో జరిగిన గందరగోళంపై రిటైర్డ్ జడ్జితో విచారణకు ఆదేశించారు. అంతేకాకుండా రిటైర్డ్ జడ్జి సిఎస్ ఇతర అధికారులతో విచారణ కమిటీని నియమించారు. సాల్ట్ లేక్ స్టేడియంలో నిర్వహణ లోపం కారణంగానే గందరగోళం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. సీఎం మమతా బెనర్జీతో పాటు గవర్నర్ సీరియస్ అయ్యారు. నిర్వహణ లోపాలపై గవర్నర్ ఆరా తీశారు. భారీ సంఖ్యలో అభిమానులు స్టేడియంకు రావడంతోనే చివరి క్షణంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. రైట్ కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ యమునా. ఏదైతే ప్రపంచ దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ ఈ రోజు ఉదయం కోల్కతాలోనైతే రావడం జరిగింది. కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలోని ఈ రోజు ఏదైతే మెస్సీ ఒక ఫుట్బాల్ గేమ్ ఆడతారంటూ కూడా ఇటు నిర్వాహకులు చెప్పిన నేపథ్యంలో ఇటు స్టేడియం కి భారీ ఎత్తున ఏదైతే ప్రేక్షకులైతే రావడం జరిగిందో అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఒక గందరగోళం ఏర్పడిందని చెప్పొచ్చు. ముఖ్యంగా మెస్సీ త్వరగా వెళ్లిపోయారంటూ కూడా అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. స్టేడియంలో సీట్లు పూర్తిగా ధ్వంసం చేశారు. అయితే కోల్కతా స్టేడియంలోని ఏదైతే ఒక్కసారిగా ఈ గందరగోళం ఏర్పడడంతో కూడా పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. అయితే పోలీసులు అలాగే ప్రేక్షకుల మధ్య అభిమానుల మధ్య కొన్ని తోపులాట కూడా చోటు చేసుకుందనే చెప్పొచ్చు. అయితే స్టేడియంలో సీట్లు ధ్వంసం చేశారు. అలాగే గ్రౌండ్ లోకి కుర్చీలు, వాటర్ బాటిల్ అన్ని కూడా విసిరేయడంతో బ్యారిగేట్లు దాటుకొని చొచ్చుకెళ్లేందుకు కూడా ఫ్యాన్స్ ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఫ్యాన్స్ గొడవ చేయడంతో ముఖ్యంగా మెస్సీ టీం సొరంగం ద్వారా అక్కడి నుంచి అయితే బయటకైతే వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో ఇటు కోల్కతా మెస్సీ పర్యటనపై ఏర్పాట్లపై గవర్నర్ కూడా సీరియస్ అయితే అయ్యారు. బెంగాల్ ప్రభుత్వాన్ని నివేదిక కూడా ప్రస్తుతం గవర్నర్ అయితే కోరారు. మెస్సీ టూర్ లో గందరగోళంపై ఇప్పటికే బెంగాల్ సీఎం కూడా సారీ చెప్పినట్లయితే తెలుస్తుంది. అలాగే అభిమానులకు క్షమాపణలు కోరుతూ కూడా మమతా బెనర్జీ అయితే కోరారు. అయితే మెస్సీ టూర్ నిర్వహణ లోపం ఉందని ఇటు సీఎం కూడా అంగీకరించడం జరిగింది. అయితే మెస్సీ టూర్ లో నిర్వహణ లోపం అలాగే విచారణ కమిటీ ఇప్పటికే బెంగాల్ సీఎం కూడా ఆదేశించారు. అయితే ముఖ్యంగా ఇటు ₹1,000 పెట్టుకుని ఇటు మెస్సీ అంటే ఒక ప్రపంచ దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్ కాబట్టి అతను ఇక్కడ గేమ్ ఆడతారంటూ కూడా ఇటు నిర్వాహకులు చెప్పిన నేపథ్యంలోనే ఇటు ప్రేక్షకులు కూడా ₹1,000 పెట్టి టికెట్లు తీసుకొని స్టేడియంకి అయితే రావడం జరిగింది. అయితే స్టేడియంలో ఒక్కసారిగా ఈ గందరగోళం ఏర్పడడంతో కూడా మెస్సీ కేవలం 22 నిమిషాలు మాత్రమే స్టేడియంలో అయితే ఉన్నారు. అయితే మొదటగా మెస్సీ వచ్చిన తర్వాత కేవలం అభిమానులకు అభివాదం చేసి వెళ్లిపోవడాన్ని కూడా ఇటు ప్రేక్షకులు కూడా జీర్ణించుకోలేకపోయిన పరిస్థితి ఉంది. అయితే తన ఇష్టమైన ప్లేయర్ ఏదైతే ఇటు కోల్కతాలోని ఫుట్బాల్ ఆడడానికి వచ్చారు కాబట్టి తాము కూడా ఎంతో వేల రూపాయలు పెట్టి టికెట్లు కొనుగోలు చేసి ఇటు స్టేడియంకి అయితే వచ్చారు. అయితే ఒక్కసారిగా ఈ గందరగోళం ఏర్పడడంతో కూడా మెస్సీ టీం అక్కడి నుంచి సొరంగ మార్గాన బయటకైతే వెళ్ళిపోవడంతో కూడా ఒక్కసారిగా ప్రేక్షకులు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే స్టేడియంలో కుర్చీలన్నీ ధ్వంసం చేశారు. అలాగే వాటర్ బాటిల్స్, చైర్స్ అన్ని కూడా స్టేడియం బయటకు విసిరేశారు. అయితే స్టేడియంలోని ఏదైతే అభిమానులందరూ కూడా బ్యారిగేట్లు దూకి బయటకు వచ్చే ప్రయత్నం అయితే చేయడంతో కూడా పోలీసులు ఒక్కసారిగా వాళ్ళందరినీ కూడా అడ్డుకున్నారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి అంటే ఈ నిర్వహణ లోపానికి సంబంధించి బెంగాల్ సీఎం కూడా క్షమాపణ చెప్పారు. అయితే బెంగాల్ గవర్నర్ కూడా దీనికి సంబంధించి ఏదైతే నివేదిక కోరడం జరిగిందో అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి ఒక విచారణ కమిటీ వేసామంటే ఇప్పటికే బెంగాల్ సీఎం అయితే చెప్తున్న పరిస్థితి అవుతుంది. అయితే మొత్తానికి ఇటు మెస్సీ టూర్ గో టూర్ ఇండియాకి మొదటగా కోల్కతాకి వెళ్ళడం అలాగే అక్కడ ఇలాంటి ఫెయిల్ అవడం అంటే ముఖ్యంగా ఇటు నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఏమైతే ఉందంటే ముఖ్యంగా అక్కడ అభిమానులు భారీ ఎత్తున రావడం దాని వల్ల చివరి నిమిషంలోనే ఈ మ్యాచ్ రద్దుకి మేము నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఇటు నిర్వాహకులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇటు అభిమానులు మాత్రం తన అభిమాన ప్లేయర్ ఏదైతే ఫుట్బాల్ ఆడడానికి కోల్కతా రావడం అతనిని చూసేందుకు భారీ ఎత్తున ప్రజలు రావడం అలాగే అభిమానులు రావడంతో కూడా ఒక్కసారిగా అక్కడ గందరగోళం అయితే ఏర్పడింది. అయితే ప్రస్తుతం ఏదైతే బెంగాల్ గవర్నర్ కూడా దీనిపై ఇప్పటికే సీరియస్ అయ్యారు. అయితే బెంగాల్ ప్రభుత్వాన్ని గవర్నర్ ఇప్పటికే ఒక నివేదిక ఇవ్వాలంటూ కోరారు. దీనికి సంబంధించి బెంగాల్ సీఎం కూడా ఒక కమిటీ అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే మమతా బెనర్జీ కూడా ఇటు మెస్సీ టూర్ కి సంబంధించి ఆ లోపాలు ఉన్నట్లు కూడా అంగీకరించి ఇటు ప్రేక్షకులకైతే సారీ చెప్పడం జరిగింది. యమునా, రైట్, థ్యాంక్ యూ కుమార్.